మనుబోలు హై స్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న పృథ్వీ పూర్ణిమ శ్రీ శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం తరపున తాను ప్రాతినిధ్యం వహించిన తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కూచిపూడి నృత్య పోటీలో నెల్లూరు జిల్లాకు 2వ స్థానం తీసుకువచ్చింది. ఈ పోటీలో పూర్ణిమ శ్రీతో పాటు మరో 3 విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. అందరి ప్రతిభను గుర్తించిన జ్యూరీ అత్యుత్తమ ప్రదర్శనగా పూర్ణిమ శ్రీకి ద్వితీయ బహుమతిని ప్రకటించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని సోమవారం మనుబోలు హై స్కూల్ ప్లస్ ప్రధాన ఉపాధ్యాయురాలు వసంతకుమారి ఉపాధ్యాయులతో కలిసి ఆమెకు శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానం చేశారు. పూర్ణిమ శ్రీ విజయాన్ని విద్యాసంస్థ గర్వంగా భావిస్తూ భవిష్యత్తులో ఆమె దేశవ్యాప్తంగా పేరు పొందాలని ఆకాంక్షించారు. మేడం చూడండి మేడం ఫోటో అన్నీ అయిన తర్వాత జిల్లా స్థాయి పోటీలు డైట్ కాలేజ్ పల్లిపాడు నందు జరిగాయి. ఇవి వికసిత్ భారత్ మన ప్రధాని మోడీ గారు 2012లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక సంస్థ కింద ఇవి ఆర్గనైజేషన్ కింద ఇవి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇది RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఈ కళలను వీళ్ళకి ఎన్హాన్స్ చేయడం జరిగింది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టంలో విద్యార్థులు కేవలం చదువే కాకుండా చదువుతో పాటుగా అన్ని కళలను అభ్యసించాలి అనేటువంటిది ఒకటి. ఇంకొకటి నేషనల్ ఇంటిగ్రేషన్, భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం ఎంత పెద్దదైనా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు దానికి సంబంధించినటువంటి విద్యలు ఉంటాయి. వాటన్నిటినీ పిల్లలు ఒక చోట చేరి నేర్చుకొని దానికి సంబంధించినటువంటి విలువలను విద్యతో పాటు అభ్యసించాలనేటువంటి ఒక అంబిషన్ తోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొన్న జరిగినటువంటి పల్లిపాడులో జరిగిన డైట్ కాలేజీలో జరిగిన ఉత్సవాల్లో జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ నందు సీనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి పి పూర్ణిమశ్రీ దాదాపు 300 మంది పిల్లలు అక్కడికి వచ్చారు. 43 మంది ఈ సోలో పర్ఫార్మెన్స్లో పోటీ పడితే అందులో ఎంఐ జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సంపాదించుకోవడం మా అందరికీ చాలా హర్షణీయం. అమ్మాయికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. తరువాత ఫోక్ డ్యాన్స్లో దేవిశ్రీ అజిత సీనియర్ ఇంటర్ MPC సీనియర్ ఇంటర్ CEC పిల్లలిద్దరూ ఇందులో జిల్లా స్థాయిలో తృతీయ స్థానాన్ని తెచ్చుకున్నారు. మాకు వాళ్ళందరికీ మా HM గారి తరఫున మా అందరి స్టాఫ్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇంతే కాకుండా బుర్రకథ అనేటువంటి దాంట్లో కూడా పార్టిసిపేషన్ అనేటువంటిది జరిగింది. ఈ కళా ఉత్సవాలు అనేటువంటివి పిల్లలకి వెళ్ళిన తర్వాత అక్కడికి పోటీకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని అనేటువంటి విషయము ఈ ఉత్సవాల ద్వారా కేవలం ఆర్ట్స్లోనే కాకుండా చదువులో కూడా చదువుకోవడం వేరు పోటీకి ప్రిపేర్ అవ్వడం వేరు అనే విషయాన్ని పిల్లలు చదువుతో పాటు అభ్యసించాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిని కనబరుస్తూ పిల్లల్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్లడము, అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి సదుపాయాలు లేనటువంటి దగ్గర కొన్ని స్కిల్స్ అనేటువంటి విద్యార్థుల్లో ఉంటాయి. వాటన్నిటిని బయటికి తీసుకురావాలనటం ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దీంట్లో పిల్లలందరూ గెలవడం అనేటువంటిది మా స్కూల్కి గర్వకారణం. మా అందరి తరపున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. కళా ఉత్సవ 2025 డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో భాగంగా మనుబోలు బాలికల ఉన్నత పాఠశాల ప్లస్ నుంచి మా విద్యార్థులు ఆ పోటీల్లో పాల్గొన్నారు. అందులో
సోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో పి పూర్ణిమాశ్రీ, ఫ్లోక్ డ్యాన్స్లో ఎం అజిత, సిహెచ్ దేవశ్రీ బహుమతులను సాధించి మా పాఠశాలకు ఒక మంచి పేరుని తీసుకొచ్చారు. ఇలాగే వీరి భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు మా పాఠశాలకు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఆ చిరంజీవుల్ని మేమందరము అభినందిస్తున్నాము. పేరు పృథ్వీ పూర్ణిమాశ్రీ. నేను మన్బోల్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో సీనియర్ సిఈసి చదువుతున్నాను. నేను 2024-25 కళా ఉత్సవంలో మా కాలేజ్ తరపున మా హెచ్ఎం గారు వసంతకుమారి మేడం నన్ను పంపించారు. అందులో నాకు ఉషా రాణి మేడం నాకు హెల్ప్గా తోడుగా వచ్చి నన్ను కాంపిటీషన్స్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ నేను సెకండ్ ప్రైజ్ అయితే గెలుచుకోవడం వల్ల ఆనందంగా మా టీచర్స్ ఇద్దరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.